మనోజ్ అలాగే రోహిణి ఇద్దరు కూడా ఇక పార్లర్లో కలుసుకొని వాళ్ళ పెళ్లి విషయాల గురించి మాట్లాడుకుంటూ అమ్మ నీకు నగలు చేయిస్తుంది అని చెప్పేసి మనోజ్ చెప్తూ ఉంటాడు. అవునా అత్తయ్య గారు ఎంత మంచివారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ రోహిణి. ఈలోగా వాళ్ళు సరదా సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉండగా రోహిణి వాళ్ళ అమ్మ అయితే రోహిణి కొడుకుని తీసుకొని ఏకంగా పార్లర్కే వచ్చేస్తుంది. ఈ పార్లరేనా ఇదే నా చెప్పిన అడ్రస్ అని 1-2 సార్లు చూసుకుంటుంది వాళ్ళమ్మ. అలా చూసుకొని పిల్లాన్ని తీసుకొని ఆఫీస్లోకి వచ్చేస్తుంది, పార్లర్లోకి వచ్చేస్తుంది ఇక రోహిణి వాళ్ళమ్మ. రోహిణి వాళ్ళమ్మ రావటం రోహిణి గమనిస్తుంది. గమనించగానే ఇక సడన్గా ఇక్కడి నుంచి మనసుని పంపించేసేయాలి, లేదంటే నా గతం గురించి మొత్తం బయటపడిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రోహిణి. అలా అనుకుంటూ ఉండగా ఇక మనోజ్ అయితే మాత్రం నాకు అర్జెంటుగా గోల్డ్ ఫేషియల్ చేయాల్సిన పని ఉంది, నాకు వర్క్ అయిపోగా నేను వచ్చేస్తాను, నువ్వు పద మనోజ్ అని చెప్పేసి మనోజ్ని అక్కడి నుంచి హడావుడిగా ఎలాగైనా సరే పంపించేసేయాలన్న ఉద్దేశంతో నువ్వు పద మనోజ్, నువ్వు పద, నేను వస్తాను, నాకు రెగ్యులర్ కస్టమర్ తను, తనకి గోల్డ్ ఫేషియల్ చేసేసి వచ్చేస్తాను నేను అని చెప్పేసి ఎలాగోలాగా అక్కడి నుంచి మనోజ్ని అయితే పంపించేస్తుంది. అలా పంపించేసిన తర్వాత ఇక వాళ్ళ అమ్మ వస్తుంది అక్కడికి రాగానే. ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని నన్ను కలవటానికి రావద్దని, అయినా ఇక్కడికి ఈ అడ్రస్ ఎవరిచ్చారు అని చెప్పేసి అంటుంది. అడ్రస్ ఇచ్చిన సంగతి తర్వాత ఇవ పార్లర్కి ప్రభావతి అని పేరు పెట్టావు, ఎవరి ప్రభావతి, కనీసం ఇంత పార్లర్ పెట్టావు, ఒక్క మాటైనా నాకు చెప్పాలనిపించలేదా, నన్ను పిలవాలనిపించలేదా అని చెప్పేసి అంటుంది. అసలు నాకు ఈ సిచ్యువేషన్లో అమ్మే లేదు, అలాంటప్పుడు నేను నిన్ను ఎలా పిలుస్తాను అనుకుంటున్నావు, లేనిపోయిందంతా కూడా నా బండారం ముందు బయట పెట్టుకోమంటావా, ఈ పార్లర్ పెట్టుకోవడానికి డబ్బు ఇచ్చింది ఆవిడే, అందుకే ఆవిడ పేరు పెట్టాను అని చెప్పేసి అని చెప్తుంది. అయినా ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఎందుకు వచ్చావు అని చెప్పేసి గదాయిస్తుంది. అలా గదాయిస్తుంటే వీడు ఒకటేమైనా నిన్ను చూడాలని ఏడుస్తున్నాడు, అందుకే వీడిని తీసుకొని రాక తప్పలేదు అని చెప్పి చెప్తుంది. సరే సరేలే, ఇది నా పెళ్లి కార్డు, పెళ్ళికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రావద్దు అని చెప్తుంది. కన్న తల్లినమ్మ, ఏదో ఒక మూల కూర్చొని నీ పెళ్లి చూసేసి వెళ్ళిపోతాను, నీకు ఏ ఇబ్బంది కలగకుండా చూస్తాను అని చెప్పేసి అంటుంది. నువ్వు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నా పెళ్ళిలో ఇబ్బంది పడుతూ నేను కూర్చోలేను కదా నీ గురించి, అందుకే రావద్దని చెప్తున్నాను, నా పెళ్ళికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రావడానికి వీల్లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసింది. తల్లికి శుభలేఖ ఇచ్చేసి అయితే మాత్రం ఇక వెళ్ళి ఇక్కడి నుంచి నేను త్వరలో తర్వాత ఎప్పుడొకప్పుడు డబ్బులు చూసుకొని పంపిస్తానులే అని చెప్పేసి చెప్తుంది. సరే అని ఇక రోహిణి తల్లిని అలాగని కొడుకుని అలా పంపించేస్తుంది. ఇక అలా పంపించేసిన తర్వాత అమ్మయ్య ఎలాగలా ఇప్పుడు గండం గడిచి బయటపడింది అనుకుంటుంది. అలా అనుకుంటూ ఉండగానే ఇక ప్రభ మూడో కొడుకు రవి అయితే మాత్రం మినిస్టర్ కూతురు రవిని కొట్టమని రవికే పురమాయించడంతో ఇక తనకి ఎట్టి పరిస్థితుల్లో ప్రూవ్ చేయాలి, నేనే తనని ఆట పట్టిస్తున్నానని, నాతోటే తను గొడవ పడుతుందని నాకు ఇప్పుడేగా తెలిసింది, ఇప్పుడు తన శత్రువుని నేనే అన్న సంగతి తెలిస్తే మళ్ళీ నాకు వచ్చే ఆర్డర్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయేమో, అందులోనూ మినిస్టర్ కూతురు కదా అని చెప్పేసి అనుకొని తనకు తానే కట్టుకట్టుకొని లిప్స్టిక్ కాస్త కలర్ మొహానికి పూసుకొని వాడిని కొట్టానండి, వాడి తల దెబ్బ తగిలిని మొహం పగిలేటట్టు కొట్టాను, ఇంకోసారి ఎప్పుడు మీ జోలి రాడు అని చెప్పేసి అంటూ ఫోన్ చేసి చెప్పేస్తాడు. ఇక మినిస్టర్ కూతురికి అయితే మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, మా ఫ్యామిలీ అంతా మీ దగ్గరే ఆర్డర్ తీసుకుంటాము అని చెప్పేసి ఎగిరికి అంతేసి అయితే చెప్తుంది మినిస్టర్ కూతురు. అలాగా వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరుగుతూ పోతూ ఉంటుంది. ఈలోగా వచ్చేసి ఇక ప్రభ అయితే మాత్రం అమ్మ అత్తగారితో ఎలాగోలాగా డబ్బులు ఇచ్చారు, లేదంటే నా పరువు ఏమైపోయి ఉండేది అని చెప్పేసి అంటుంది. అవునులే, నీకు నువ్వే సాటి, ఎవరి దగ్గరైనా సరే డబ్బులు లాగాలి అంటే నీ తర్వాతనే ప్రభ అంటూ ఉంటాడు ఇక ప్రభావతి వాళ్ళ ఆయన అయితే. ఈలోగా బామ్మగారు అయితే మాత్రం బాలుకి మీనాకి ఫస్ట్ నైట్ సన్నివేశం పెట్టేసరికల్లా ఇక బాలు బయటికి వెళ్ళి నాకు ఈరోజు ఫస్ట్ నైట్ అంటారా, శాంతి ముహూర్తం అంట, అది ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో ఏం తోచట్లేదురా అంటూ ఫ్రెండ్స్ తోటి చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు. దీంట్లో బాధపడాల్సింది ఏముందిరా, చక్కగా ఎంజాయ్ చేయాల్సింది పోయి అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు. లేదురా, ఎలాగైనా సరే మీరు ఈ విషయాన్ని ఆపాలిరా, కాస్త నాకు హెల్ప్ చేయండి అంటే చాలే ఊరుకోరా, ఎవరన్నా ఎప్పుడు జరిగిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు, నువ్వేంట్రా ఆపాలి అంటూ నీకు సొల్లు, నువ్వు నీ మాటలు కాకపోతే మీనా అంటే నీకు చాలా ప్రేమ ఉంది కదా, ఈ మధ్యకాలంలో మీనా మీద నీ కళల్లో ప్రేమ కనిపిస్తుంది అని చెప్పేసిన ప్రేమ దోమ ఇంకా నయం, ఆ గయ్యాల గంపతో అసలు ఆగలేవురా బాబు, అది పూల గంప కాదు ముళ్ళ గంపలాగా తయారైంది నా పాలిటీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. చాలేరా నువ్వు నీ మాటలు, నువ్వు పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా బాలు ఫ్రెండ్స్ అయితే బాలుని ఇంటికి తీసుకొని వస్తారు.
ఈలోగా మీనానైతే మాత్రం ఇంటి పక్కల చుట్టుపక్కల అమ్మలక్కలందరినీ పిలిచేసి బామ్మగారు మీనాని రెడీ చేయడం అయితే మొదలు పెడుతూ ఉంటుంది. చుట్టుపక్కల అమ్మలక్కలందరూ కూడా మీనాని రెడీ చేస్తూ తనని ఆట పట్టిస్తూ ఉంటారు. మీనా అయితే మాత్రం చాలే ఇక ఊరుకుండి, నాకు చిగ్గుగా అనిపిస్తుంది మీరు అట్లా మాట్లాడుతూ ఉంటే అని చెప్తుంది మీనా. బాలు వచ్చేస్తాడు. ఇక బాలు రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి కదా మీ ఆయన్ని చూసి సిగ్గుపడి మాటల్లోనే వచ్చేసాడు మీ ఆయన అంటంతో, చాలేరా మీరు మీ ఆట పట్టింపులు అంటుంది. బామ్మగారికి నువ్వు వెళ్ళి స్నానం చేసిరమ్మా అంటంతో, ముందు భోజనం వడ్డించు ఆకలి దంచి కొడుతుంది అంటాడు బాలు. తర్వాత ఎందుకురా స్నానం చేసాకంటే, లేదు నాకు ఇప్పుడు పెడతావా లేదా అంటాడు. సరే అని ఇంకా అందరూ కూర్చొని భోజనాలు చేసేస్తారు. అయిపోయిన తర్వాత ఇక మీనా అయితే స్నానం చేసిన తర్వాత మీనాని చక్కగా రెడీ చేసేస్తారు అందరూ కూడాను. పాండవుల్లో ఒకడైన సహదేవుడు ఒకరోజు గుర్రాల సంతకి వెళ్ళాడు. అక్కడ అతడికి ఓ అందమైన గుర్రం కనిపించింది. దాన్ని ఎలా అయినా కొనాలనుకుని యజమాని దగ్గరికి వెళ్ళి ధర ఎంత అని అడిగాడు. అందుకు యజమాని, నా గుర్రాన్ని ధనంతో కొనలేరు, కానీ ఎవరైతే నేను అడిగే 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్తారో వారికి ఉచితంగా ఇచ్చేస్తాను అన్నాడు. ఎటువంటి ప్రశ్నలకైనా నేను జవాబు ఇవ్వగలను అన్నాడు సహదేవుడు. మొదటి ప్రశ్న, నిండుగా ఉన్న ఓ పెద్ద బావిలోని నీటిని తీసుకెళ్ళి 7 చిన్న బావులను నింపవచ్చు, కానీ ఆ 7 చిన్న బావుల్లోని నీటితో తిరిగి ఆ పెద్ద బావిని నింపలేం. ఎందుకు? ఎంత ఆలోచించినా సహదేవుడికి కారణం అంతు కట్టలేదు. ఇంతలో అక్కడికి నకులుడు వచ్చాడు. గుర్రాల యజమాని మరో ప్రశ్న వేశాడు. రెండో ప్రశ్న, సూది రంధ్రం ద్వారా భారీగా ఉండే ఏనుగు దేహం దూరింది, కానీ దాని తోక మాత్రం వెళ్ళలేకపోయింది, అదెలా? నకులుడు సమాధానం చెప్పలేకపోయాడు. సంతకు వెళ్ళిన తమ్ముళ్ళిద్దరూ ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి వాళ్ళను తీసుకొచ్చేందుకు భీముడు వెళ్ళాడు. అతడిని మరో ప్రశ్న అడిగాడు గుర్రాల యజమాని. మూడో ప్రశ్న, ఒక పొలంలో ధాన్యం బాగా పండింది. దొంగలు రాకుండా పొలం చుట్టూ పెద్ద కంచె ఉంది, కానీ పంట కోసే సమయంలో ధాన్యం మాయమైంది, ఎలా? భీముడు సమాధానం చెప్పలేక తమ్ముళ్ళిద్దరినీ తీసుకొని రాజ్యానికి వెళ్ళి జరిగిందంతా ధర్మరాజుకి వివరించాడు. అది విన్న ధర్మరాజు దీర్ఘాలోచనలో పడ్డాడు. దాంతో తమ్ముళ్ళిద్దరూ, ఏమైంది అన్నగారు, మీకు సమాధానాలు తెలియదా అని అడిగారు. అందుకు ధర్మరాజు, నేను ఆలోచిస్తున్నది ప్రశ్నల గురించి కాదు, వాటిని అడిగిన కలిపురుషుడి గురించి. అవి ప్రశ్నలు కాదు, కలికాలంలో జరిగే యథార్థ సంఘటనలు అంటూ వివరించాడు. మొదలుపెట్టాడు. మొదటి ప్రశ్నకు సమాధానం, పెద్ద బావి అంటే తల్లిదండ్రులు, చిన్న బావులంటే పిల్లలు. ఎంతమంది పిల్లలకైనా తల్లిదండ్రులు ప్రేమ ఆప్యాయతలను పంచి పోషిస్తారు, కానీ అదే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే పిల్లలు తాము పొందిన ప్రేమలో తిరిగి కొంచెం వారికి పంచటాన్ని భారంగా భావిస్తారు. రెండో ప్రశ్న, ఏనుగు అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు, ఏనుగు తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. సూది రంధ్రం ద్వారా ఏనుగు దూరుతుంది, తోక వెళ్ళలేదు అంటే పెద్ద స్థాయిలో అవినీతి చేసేవాళ్ళు చట్టానికి దొరకకుండా తప్పించుకుంటారు, చిన్న దొంగతనాలు మాత్రమే పట్టుబడతారు అని అర్థం. మూడో ప్రశ్న, ధాన్యం అంటే ప్రభుత్వ సొమ్ము చుట్టూ ఉన్న పెద్ద కంచె అంటే అధికారులు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని అవినీతి పరులైన అధికారులు స్వాహా చేయడంతో ప్రజలకు దక్కాల్సిన ఫలాలు దక్కవు అంటూ కలియుగం గురించి తమ్ముళ్లకు వివరించాడు ధర్మరాజు. కలికాలం అంటే ఇదేనేమో అన్నట్టుగా తమ్ముళ్ళకి ధర్మరాజు చెబుతున్న నీతి పాఠాల గురించి ప్రశ్నలు సమాధానాలు అంటూ అన్నీ వింటూ కూడా తన తల్లి తన్నే చూస్తూ ఉండిపోయింది. అలాగా అదేవిధంగా ఈ కలికాలంలో నిజంగానే తల్లిదండ్రులు చూసే పిల్లలు చాలా తక్కువైపోయారు. ప్రభుత్వం సొమ్ము అవినీతి పరులు సొంతం చేసుకుంటున్నారు. అలాగనే అందాల్సిన సొమ్ములు పేద ప్రజలకు అందటం లేదు. ఒక పూట తింటే 2 పూట్ల పస్తుండే ఈ రోజుల్లో ఎవరి స్వార్థాలు వాళ్ళకే కానీ ప్రేమ అభిమానాలు అనేవి మచ్చుకైనా కూడా కనిపించకుండా పోతున్న రోజులు ఇవి.
అంతేకాకుండా ఎవరి స్వార్థాలు వాళ్ళకైపోతున్నాయి. ఎవరి కుటుంబాలు వాళ్ళకు అవుతున్నారు. చెట్టు నిండా ఫలాలు ఉంటే ఫలాలను కోసుకునేవాడే కానీ ఆ చెట్టుకి ఒక చెంబు నీళ్లు పోసేవాడే కరువైన రోజులు ఇవి అని చెప్పక తప్పట్లేదు. ఎందుకని అంటే మనుషుల్లో స్వార్థం పెరిగిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది, జాలి దయ అనేది మంచుకైనా కనిపించట్లేదు. ఇవాళ ఇలా ఉంటే రేపటి పరిస్థితులు ఇంకెలా ఉంటాయో చూడాలి.